మళ్ళీ ఆ శిక్ష మళ్ళీ ప్రజలకు ఇయ్యము అని చెప్పి అనమనండి చాలు. రామచంద్ర రెడ్డి గారు ప్లీజ్, సమయం లేదు. ఎస్, ఇప్పుడు రెండు అంశాలను ఇక్కడ నేను మాట్లాడాల్సిన, ఒకటి విజయ్ కుమార్ గారు చెప్పిన దానికి, రెండోది కిషోర్ చెప్పిన దానికి. మా మిత్రులు కిషోర్ చెప్తున్నారు ఏది మా పార్టీలో ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయి పాత హామీలు అని చెప్పి వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీరు భారతదేశానికి ఏం చేశారు? భారతదేశానికి మీరు చేసినటువంటి నష్టం చెప్తే ఉద్యోగాల విషయంలో చేశారు, నల్ల చట్టాలైనటువంటి అగ్రికల్చర్ విషయంలో చేశారు, డిమానిటైజేషన్ విషయంలో చేశారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమెండ్మెంట్ విషయంలో చేశారు, జిఎస్టీకి ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఇవ్వకుండా చేశారు, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని నిర్వీర్యం చేశారు, ప్రైవేటీకరణ చేసేసారు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఆస్తులన్నిటిని కూడా అంబానీ ఆదానీలకి కట్టబెట్టారు, చిట్ట చివరికి న్యాయ వ్యవస్థలు కూడా చొప్పించి దాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేశారు. ఇంత నష్టం చేసి నిత్యావసర వస్తువుల యొక్క ధరలు అడ్డగోలుగా పెంచేసి సామాన్యుని నడ్డు విరిచారు. ఇది మీ ప్రభుత్వం గొప్పతనం. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే చేసిందో వ్యవసాయ విప్లవం దగ్గర నుంచి మీరు పుట్టనప్పుడు, మీ పార్టీ పుట్టనప్పుడు చేసిందో ఈ రోజు వరకు కూడా భారతదేశం ఈ విధంగా ప్రపంచ పటంలో కనపడుతుందంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఆ విషయాన్ని మీరు విస్మరించొద్దు, మర్చిపోద్దు. కాబట్టి మిగిలిన అంశాలన్నిటినీ సరే వాళ్ళు ఆత్మస్థితిగా వాళ్ళు ఇట్లా చేసినాం అట్లా చేసినాం అనుకుంటే అవి లివ్ ఇట్ టు దెమ్ ఓన్లీ. కానీ ప్రజలందరూ సుస్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నారు. ప్రజలు న్యాయ నిర్ణేతలు ఇప్పుడు వాళ్ళు సరైనటువంటి తీర్పు ఇస్తారని చెప్పేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఓకే, ఇది ఒకటి. ఇప్పటిదాకా విజయ్ కుమార్ గారు ఛాన్స్ ఒక నిమిషం. రెండో విషయానికి ఇందాక విజయ్ కుమార్ గారు ఒక 10 నిమిషాలు సుదీర్ఘంగా మాట్లాడినటువంటి క్రమంలో ఎంతసేపటికి కాంగ్రెస్ బీజేపీ అని ఈ రోజు ఇట్లన్నారు తప్పితే ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి దార్శికం ఎందుకు కనపడలేదు? విజయ్ కుమార్ వారు మాట్లాడారు. 10 సంవత్సరాల పసిబాల్లో పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందండి, ఇన్కమ్ పెరిగింది, వ్యవసాయ వృద్ధి పెరిగింది. మీరు కనీసం పంటలు ఇప్పుడు ఎండిపోతున్న పంటలు కాపాడలేకపోతున్నారు కదా, పండిన పంటను కొండలేకపోతున్నారు, పండించుతున్న తగలబెట్టుకునే సిచ్యువేషన్ కు 2014 చంద్రబాబు కాలంలో ఏముండేనో తెలంగాణకు మళ్ళీ అదే దాపునిచ్చిందండి. మళ్ళా కరువు, పంటల్లో పెట్టుకోవడం, బోర్లు ఎండిపోవడం, మోటార్లు కాలిపోవడం, ఇన్ని కష్టాలు తెలంగాణకు 6 నెలలకి మొత్తం పంటల్లో పెట్టుకునే సిచ్యువేషన్ ఈ తెలంగాణకు తీసుకొచ్చిందండి. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ తెలంగాణ ఘోరాతి పర్ క్యాపిటా ఇన్కమ్ పడిపోతుంది, పంటల కరెంటు రాత్రిపూట పావులు కలిసి వచ్చుడు, ఇదంతా మళ్ళీ వచ్చింది. తెలంగాణ పాత రోజులు కనిపిస్తున్నాయి. పల్లె కన్నీరు తెచ్చారు. రామచంద్ర రెడ్డి ఒకటైతే కనబడుతుంది, అక్కడక్కడ రైతులు మాత్రం పంటలు తగలబెడుతున్నారండి. రామచంద్ర రెడ్డి గారు ప్లీజ్ ఫైనల్ ప్లీజ్, సమయం చెప్పరా. అయితే ఒకటేమంటున్నామంటే ప్రజలు చాలా తెలివి మీరి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తుందో మనం బయట తిరుగుతుంటే మాకు చాలా తెలుస్తున్నది. ఇంకా కూడా మేము 100% చేస్తున్నాం అని చెప్పేసి గొప్పలు కేసీఆర్ గారి లెక్క కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క చెప్పుకోం. ఇప్పుడు మేము ఇచ్చినటువంటి హామీలను అందుకోవటం కోసం ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ముందరికి పోతున్నాం. అది చిత్తశుద్ధితో చేస్తున్నాం. ఒకవైపున కాంగ్రెస్ పార్టీ అప్పులు కట్టాలి, ఇంకోవైపున ప్రభుత్వాన్ని నడిపించాలి, ఇంకోవైపున హామీలకు డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ పరిస్థితులలో గత పాలనలో చేసిన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి క్రమంలో ఒక కాంక్రీట్ వేలో ఒక పద్ధతి ప్రకారం ముందెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా కూడా ఇచ్చినటువంటి హామీలని 100%